ఈ చదువులు చదివించే విషయంలో ఏ పేదవాడైనా కూడా చదువులు చదువుకునే దానికి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ కుటుంబమైనా కూడా తన పిల్లల్ని చదివించడం భారం అని చెప్పి ఏ తల్లి తండ్రి కూడా ఫీల్ కాకూడదు. ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలై తమ పిల్లల్ని చదివించడం భారమై ఆ చదువులు మానేసే పరిస్థితిలోకి రాకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు గవర్నమెంట్లో లేనిది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. దీనికోసం ఏకంగా 12,000 కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం విద్యా దీవెన అన్న ఒకే ఒక పథకం మీద 12,609 కోట్లు ఖర్చు చేసినాం. కేవలం విద్యా దీవెన అని ఒకే ఒక పథకం మీద. ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల, ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం చేసాం. వసతి దీవెన అని చెప్పి ఎవ్రీ ఏప్రిల్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి, డిగ్రీ చదివే పిల్లాడికి అయితే ఏకంగా 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు 1,100 కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి వసతి దీవెన కింద. ఆ రకంగా అడుగులు వేస్తూ ప్రతి పిల్లాడిని కూడా చదివించే విధంగా, చదువుల కోసం ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూడడం కోసం మన ప్రభుత్వంలో తపన తాపత్రయంతో అడుగులు పడితే ఆ వసతి దీవెన అనే పథకం ఒక్కదాని కోసమే మరో 4,275 కోట్లు ఖర్చు చేశాం.